ఆశీర్వాదాలను ఏ విధంగా పొందుకుంటాడో అన్నటువంటి స్కిట్ని మన మధ్యలో ఉన్నటువంటి JBM స్కిట్ టీం వాళ్ళు వేయబోతూ ఉన్నారు. వింటున్నారా? ఒక వ్యక్తి యథార్థంగా నమ్మకంగా ఉంటే ఈ భూమి మీద పరలోకంలోనూ ఎలాంటి బహుమానాలను పొందుకుంటాడు అన్నటువంటి సందేశాన్ని ఇప్పుడు స్కిట్ టీం వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. కాబట్టి చప్పట్లతో వాళ్ళని కూర్చుంటారు. ఎవరక్కడ ఎవరక్కడ నా రాజ్యంలో ప్రజల యొక్క క్షేమస్థితి ఎలా ఉన్నది? ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అయితే ప్రజలు ఇంకా క్షేమంగా ఉండాలని కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. 2 రోజుల్లో నా జన్మదిన వేడుకలు జరగబోతున్నది కదా. ఆ రోజుకి ఎవడైతే నా యందు యథార్థంగా ఉండి నా ఆజ్ఞలను గైకొనొచ్చు నాకు విధేయత కలిగి ఎవడైతే ఉంటాడో వారిని నా రాజ్యానికి ప్రధానమంత్రిగా నియమించబోతున్నాను. కాబట్టి ఈ సమాచారాన్ని నువ్వు దేశాలకు వెళ్ళి బహిరంగంగా ఇప్పుడే దండలు వేయించు. ఇదే రాజు యొక్క ఆజ్ఞ. వెళ్ళము. వేయబడుచున్నది. రాజుగారి ఆజ్ఞ ప్రకారం రాజుగారి యొక్క జన్మదినం 2 రోజులు రాబోతుంది. కావున ఎవరైతే రాజు యొక్క ఆజ్ఞను ఆయన విధేయత కలిగి ఉంటారో వారిని ఆయనతో పాటు రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రధానిగా నియమించబోతున్నాడు. విన్నావా? దండోగా వేశారు. 2 రోజుల రాజుగారికి జన్మదిన వేడుకలు ఉన్నదంట. మన రాజుగారిని మెప్పించి మంచి బహుమతి ఇచ్చి ఆ ప్రధానమంత్రి కోసం మనమే కొట్టేయాలి. వజ్రం ఇద్దాం. రాజుగారు కోటలోనే ఉందిరా వజ్రము. సరేరా, ఆ వజ్రాన్ని తెచ్చిస్తే ప్రధానమంత్రిగా చేస్తారు కదా, అది నీకు వస్తుందా నాకు వస్తుందా? నీకు వస్తే నువ్వు 6 నెలలు, నేను 6 నెలలు. సరేనా? సరేరా, పోదామా? చూడరే, ఎవరైనా చూడబోతారా? ఎత్తుకొని వచ్చేస్తాను. సార్, రాజుగారికి పుట్టినరోజు వస్తుందని, కాబట్టి అతని రాజ్యము సురక్షితంగాను సంతోషంగాను ఉండాలని ప్రార్థన చేద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పినట్లు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలనని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కనుక మనం రాజు కొరకు ప్రార్థన చేద్దాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఆకాశం సింహాసనం తండ్రి, మీరు అన్నారు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలసింది. మా దేశంలో ఉన్న రాజు కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మంచి పరిపాలన ఇవ్వండి. రాజుకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ప్రజలను సుఖ సంతోషాలతో పరిపాలన చేయటకు జ్ఞానమును దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనకు ఉన్న దానిలో బీదలకి మనం సహాయం చేయాలి. అదే దేవుడు చెప్పింది. తీసుకోండి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడని ఉన్నది కనుక ఉన్న దాంట్లో మనం
బీదలకి సహాయం చేయాలి. ఎవరు దండలు వేసింది? కిక్కు మొత్తం దిగిపోయింది రే. ఏమి రే? అయినా దండలు వేసిన దాంట్లో ఒక గమనిక ఉంది. ఈ దేశ ప్రధాని చేస్తారంటే ఈ కిక్కులో ఫారిన్ సరుకు తెచ్చిండ ఎట్లయినా రాజుకి ఇచ్చి దీన్ని ఎట్లయినా మంత్రి పదవి మనం కొట్టేయాలి, ప్రధాని పదవి. అందుకనేసి ఇప్పుడు ఇది ప్రధాని అయినాక ఈ దేశానికి మనం ఏం చేద్దామబ్బా? ఈ దేశంలో ఏటీఎం రెడీ చేద్దాం. అరే ఆల్రెడీ ఏటీఎంలు ఉంది, వీడియోలో ఏటీఎంలు చేస్తారంటారా? ఏటీఎం అంటే ఎనీ టైం మనీ కాదు, ఎనీ టైం మందు. రాజుకి ఈ రోజు ఎట్లయినా సరే ఈ కిక్కు ఫారిన్ స్కాచ్ తెచ్చిండ, ఫారిన్ ఇది ఇచ్చి రాజుని మెప్పించి ఎట్లయినా ఈ దేశానికి ప్రధాని అయిపోయి దేశ ప్రజలు మొత్తం మత్తులోనే ముంచెత్తుతా. ఓకే, వస్తా వస్తా వస్తా. అవును, దండలు వేశారు కదా, 2 రోజుల్లో ప్రధాని చేస్తారని రాజు పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాని చేస్తారని చెప్పాడు. కానీ ఎవరిని చేస్తాడో ఏమో, మనదా ఎవరినైనా చేస్తే మనిషి గొప్పదే, మనదా వాళ్ళపైన వీళ్ళపైన కొండలు చెప్తా ఉంటారు. మనం వేరే వాళ్ళని ప్రధానంగా చేపిస్తామా? మనమే ప్రధాని అయిపోవాలి. ఎలాగైనా సరే రాజుకు వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళ సేవకుల పైన సేనాధిపతుల పైన కోటలో ఉన్న వాళ్ళందరూ పైన కొండలు చెప్పేసి నేనే ప్రధాని అయిపోతా, నేనే రాజుకి ప్రధాని ఉండాలా, నేను ఒక్కటే ఉండాలా, నేను ఒక్కడే. ఏదో దండలు వేసినాను. 2 రోజుల రాజుకి పుట్టినరోజు వస్తుంది. రాజు ఎవరైతే మెప్పిస్తారో వాళ్ళని ప్రధాని చేస్తా అన్నాడు. నన్నేమన్నా చేస్తాడా? నేను ప్రధాని అవ్వాలంటే రాజుని మెప్పించాలా? రాజుని మెప్పించాలంటే ఏం చేయాలా? ఏం రావట్లేదే. రాజు ఆస్థానంలో తిని 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 నా బుద్ధి అంతా చెప్పిందే. ఐడియా, ఒక పని చేస్తా. రాజు వస్తారని రాజు ఇస్తే రాజు ఇంకా నన్ను మెచ్చుకుంటాడు కదా. ఓకే, నాకుండే దీంతో నేను రాజు చేస్తున్న వస్త్రం తీయాలంటే కాదు. ఎట్లయినా రాజు ఆస్థానంలో ఎక్కడెక్కడ ఏమో అన్నీ మనకు తెలుసు కాబట్టి రాజు వస్త్రాన్ని తీసి రాజకీయ బహుమతికి ఇస్తే ఈ మాదిరి ఎవరు ఎప్పుడు చేస్తున్నారు. కాబట్టి అంతఃపురంలోకి వెళ్ళి రాజు దగ్గర ప్రవేశించి ఆయన పట్టు వస్త్రంలో వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఆయనకు బహుకరించి ఆయన నేను మెప్పిస్తాను. ఎవరు చూస్తున్నారా? ఇది బాగలేదు. ఇది టవల్, ఇది ఇది రాణి చీర. అయ్యో చీర వద్దు. ఇదేదో బొలే ఉన్నట్టున్నదే, తల నడుస్తా ఉందే. దీన్ని కానిస్తే ప్రధాని మనమే, రాజు తర్వాత మనమే ప్రధాని. ఎలాగైనా ఎత్తుకుంటాం. దొంగడితాము, ఎంత వజ్రం తెచ్చినాము. దొంగ బుద్ధి చూపించుకునేస్తున్నాం కదా. ఎంత పెద్ద వజ్రం రాజుగారి కోటలోనే తెచ్చి రాజుగారికి ఏమో పోతున్నాం. మనం దొంగలేసి భలే నిరూపించాను మచ్చ. ఈ వజ్రాన్ని కానీ ఇచ్చినాం అనుకో మనమే ప్రధాని, ఎవరు లేదు. వజ్రాన్ని చూడండి, తల 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 అని మెరుస్తా ఉన్నా, ఎవరు లేరు, మనమే ఇంకా ప్రధాని. ఈ జనాలకి ప్రధాని అయిపోయి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే వాళ్ళెవరు 99కి ఇస్తారంట, నేను 9 రూపాయలకి ఏం చేస్తాను కోటరు. దీన్ని ఇచ్చేసి ఎలాగైనా రాజు మనసు గెలవాలి. అదే అమ్మయ్య, రాజు వచ్చేస్తా ఉన్నాడు. ఎట్లయినా సరే ప్రధానమంత్రి అయిపోయిన రాజుని మెప్పించేసి వీళ్ళంతా ఉండారు. వీళ్ళ పైన చూపేద్దాం మా కుండేలా.
చెప్పేస్తా వీళ్ళ పైన వీళ్ళే దొరికినారు. మన పని అదే కదా, కొండే చెప్పేదే చెప్పేస్తా. అట్లా తూర్పు పడమర ఉత్తర దక్షిణ పిత్తలు దీనికి రాజు చేసుకుంటే నేనే ప్రధాని. అరే జపమని వస్తావు, ఏమన్నా తెలిసి దగ్గర ఏమన్నా ఉంది? మోకాళ్ళ బైబిల్ తప్ప ఈయన బైబిలు ఆ మోక తప్ప దీనికి పోయి ఇచ్చేస్తారు ప్రధాన మంత్రి పోస్ట్ మాకు ఇస్తాడు. మేమే వజ్రాలు, ఆయన చూడు పెద్ద కోటే తెచ్చేసినాడు. మన దగ్గర ఏమున్నది? బైబిల్ తెచ్చుకొని ఓహో వచ్చేసింది మోకాళ్ళ ప్రార్థన, ఆ బైబిల్ ఆయనకి పెస్తాడా ప్రధాని? ఇదే మనకి ఏం వస్తుంది? వజ్రం తెచ్చుండవు. ఏమొచ్చిందిరా పెద్ద బైబిల్ ఎత్తుకొని ఇక్కడ చూసి ఇక్కడ గాల్లోనే తేలుతారు. ఇది రాజు ఒక పెగ్గేసినాడంటే చాలు మనమే ప్రధాని అయిపోవచ్చు ఎట్లైనా సరే. అబ్బా, రాజుగారు చెప్పినట్లు రాజుగారి యొక్క జన్మదినం రానే వచ్చింది. ఎవరెవరు ఏమేమి బహుమతులు తీసుకువచ్చి రాజుగారి హృదయాన్ని మెప్పిస్తారో చూద్దాం. రాజా రాజా జన్మదిన శుభాకాంక్షలు. మీకోసము మంచి వజ్రం తెచ్చాము రాజా. మంచిది. జన్మదిన శుభాకాంక్షలు రాజా. మంచిది మంచిది. నీకోసము మంచి వజ్రం తెచ్చినాం రాజా. నీ మనస్సును మెప్పు తెచ్చేదానికి, సంతోషపరిచేదానికి వజ్రం తెచ్చినాము రాజా. అలాగే మంచిది. కృతజ్ఞతలు. రాజా 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 నీకు ఫారిన్ నుంచి తెప్పించినాను రాజా స్కాచ్. రాత్రికి ఒక పెగ్గేసి నా గురించి కొంచెం ఆలోచన చేయండి రాజా. ఎలా అయినా రాజా బహుమతి. మంచిది. రాజా వందనాలు. వందనాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు రాజా. మీకు ఒక విషయం చెప్పాలి రాజా. ఏమిటది? రాజా మీ కోటలో ఉండేవాళ్ళు, మీ సంస్థానం ఉండేవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదు రాజా. అవునా? నేను ఒక్కడిని మంచివాడు రాజా. సరే మంచిది. ఎవరు మంచివాళ్ళు కాదు, వాళ్ళంతా నమ్మద్దండి రాజా. నేను చెప్పేది నిజము. నేను ఒక్కడినే మంచివాడిని. మీకోసము, మీ మంచి కోసం నేను ఆలోచన చేసేవాడిని. నేను చెప్పేదంతా నిజము రాజా. మీ కోటలో ఉండేవాళ్ళు, సంస్థానంలో ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చారా రాజా, వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు రాజా. నేను ఒక్కడే మంచోడిని. కొంచెం ఆలోచన చేయండి రాజా. సరే మంచిది, చూస్తాను. సరే రాజా. రాజుగారికి ప్రణామములు. రాజుగారికి జన్మదిన శుభాకాంక్షలు. రాజా నీ కొరకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం రాజులందరూ కూడా మిమ్మల్ని చూసి అసూయపడే రీతిగా నేను మీ కొరకు విలువైన బంగారంతో వస్త్రం నేను తీసుకుని వచ్చి రాజా. దీన్ని మీ పుట్టినరోజుగా నేను మీకు బహుకరిస్తున్నాను, స్వీకరించండి రాజా. మంచిది. రాజా నేను ఎప్పటి నుంచో మీ ఆస్థానంలో ఉన్నాను రాజా, నన్ను గుర్తుపెట్టుకో రాజా. వందనాలయ్యా. వందనాలు. పుట్టినరోజు శుభాకాంక్షలయ్యా. అలాగే. ఈ దైవ గ్రంథంలో సాలొమోను రాజుగారు ఒకరు ఉన్నారయ్యా. ఆయనకి పరిపాలన చేయుటకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు. అలాగా మీరు ప్రజలకు మంచి పరిపాలన చేయాలని ఈ
దైవిక గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మీకు బహుకరించడానికి వచ్చానయ్యా. దీంట్లో ఇది చదివితే జ్ఞానము, ఆలోచన, వివేచన, ప్రజల్ని ఎలా పరిపాలించాలి, ఎలా విధేయతలు సమస్తము దీంట్లో దాగి ఉన్నదయ్యా. దీన్ని ప్రతినిత్యం చదువుతూ మీరు మంచి పరిపాలన చేయాలని ఈ బహుమానాన్ని మీకు తీసుకొని వచ్చానయ్యా. స్వీకరించండి. ధన్యవాదాలు. ఇప్పుడే అందిన సమాచారం రాజా. ఏమిటది? వీళ్ళున్నారే, నీకు వజ్రాన్ని తీసుకువచ్చారే. ఈ వజ్రము వాళ్ళు దొంగలు రాజా. అవునా? అవును రాజా. పిలిపించట్లా? మన కోటలో ఉన్న వజ్రాన్ని దొంగలించి మీకే బహుమతిగా ఇచ్చారు రాజా. మన కోటలో ఉన్న వజ్రాన్ని దొంగలించి నీకే బహుమతిగా ఇచ్చినారు వీళ్ళ. అవును రాజా. పిలిపించడు ఇట్లా. ఎంత ధైర్యం వాళ్ళకి! నా కోటలో ఉన్న వజ్రాన్ని దొంగిలించి నాకే బహుమతికి ఇస్తారా? వాళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో వేయించుడి. అలాగే రాజా. రాజా రాజా చెప్పు. వాడున్నాడే. ఎవడు వాడు? వాడు డ్రింకర్ రాజా. వాడు ఏం చేశాడంటే, ఏం చేశాడు? ఫారిన్ బ్రాండ్ అని అందరికి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తాగించి అందరిని మత్తులు చేస్తున్నాడు రాజా. అలాగేనా? అలాగే కాదు రాజా, నీకు త్రాగడానికి కూడా ఒక బాటిల్ ఇచ్చాడు రాజా. ఎవడు వాడు? వాళ్ళని పిలిపించట్లా నా ముందర. నా రాజ్యంలో ప్రజల క్షేమంగాను ఒకరికొకరు ఐక్యత కలిగి జీవిస్తుంటే వారికి మత్తును కలిగించి వారిని అభివృద్ధులుగా చేస్తాడు. అవడా పిలిపించి దీన్ని తీసుకెళ్లి అక్కడ గుమ్మానికి వేల కట్టి వీడిని తీసుకెళ్లి వీరికి గుమ్మానికి వేల కట్టి వీడిని తీసుకెళ్ళండి. వాడికి రాజా రాజా ఇంకొకడు ఉన్నాడు. ఏమడు వాడు? వాడు రాజా. వీడేం చేశాడు? వాడు అందరి పైన కొండాలు చెప్పి మన రాజ్యంలో ఉండే ఒకరు కొట్టుకొని రక్తం వచ్చినట్లు చేసినాడు రాజా. వాడు అంత పని చేశాడు వీడు. అవును రాజా. ఏమి తెలియనట్లు మన విధేయతగా, ఎంత విధేయతగా నేనే అంటాడు. పిలిపించు వాడిని రా ఇక్కడికి. వీడు మన రాజ్యంలో ప్రజలు అన్నదమ్ముల్లాగా, స్నేహితుల్లాగా కలిసి మెలిసి ఉంటే వారి మధ్య చిచ్చు పెట్టి వీడు చేసినాడు. వీడా వీడు ఏం చేస్తామంటే, వీడి అక్కడ బావి ఉంది కదా, వీని నడుముకి రాయి కట్టి వాడిని అట్లే పైనుంచి వేలాడి దీవండి. వాడి నీటిలో మునగకూడదు, తేలకూడదు. వాడు అట్లే ఉండాలి. వాడిని అట్లా చేయవన్నీ. రాజా రాజా చెప్పున్నా. ఇంకొకడు ఉన్నాడు రాజా. ఎవడు వాడు? చాలా డ్రామా రాజా. అంత డ్రామా? అవును రాజా. రాజా వాడు ఏం చేశాడంటే, ఏమి చేశాడు? మన రాజకోటలో ఉన్న వస్త్రాన్ని దొంగలించి మీకే బహుమతిగా ఇచ్చాడు రాజా. నా వస్త్రాన్ని దొంగలించి నాకే ఇచ్చాడు. అవును రాజా. ఎవడు? వాడే రాజా. వాడిని ఇట్లా రమ్మను వాడిని. ఎంత ధైర్యంగా నీకు! నా కోటలో ఉన్న నా వస్త్రాన్ని దొంగిలించి నాకే తెచ్చి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అంటావా? వీడిని ఏం చేస్తావంటే, చెప్పండి రాజా. సింహాల బోన్లో వేసి వీడిని వీడే ఈరోజు ప్రత్యేకమైన ఆహారం సింహాలకి. చెప్పి సింహాలకి ఏది ఆహారం పెట్టద్దని చెప్పు. ఆహారం ఉంది. వీడిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేయించి వీడిని. అలాగే రాజా. రాజా రాజా చెప్పము. అక్కడ ఉన్నాడే. ఎవరతడు? అతడు నీ కొరకు, నీ రాజ్యము కొరకు ప్రార్థన చేసేవాడు రాజా. అవునా? అవును రాజా. జనులందరూ చెప్తున్నారు నీ పరిపాలన మంచిగా ఉండాలని, యథార్థంగా ఉండాలని, నువ్వు మంచి పరిపాలన చేయాలని ప్రతిరోజు నీ కోసం ప్రార్థన చేసేవాడంట రాజా. అవును రాజా. అతన్ని పిలిపించి అతడు చేసిన కార్యం బట్టి కూడా మన యొక్క రాజ్యక్షేమం కొరకు, నా రాజ్యం పరిపాలన కొరకు ప్రార్థన చేసినాడు. కాబట్టి అతనిని ఈ రాజ్యానికి ప్రధానమంత్రిగా కూడా వెంటనే ఏర్పాటు చేయము. కాబట్టి అతడు మన క్షేమ స్థితి కొరకు కూడా ప్రార్థన చేసినాడు. మనకు మంచి పరిపాలన చేయాలని కూడా ఇతడు చేసినాడు. కాబట్టి
ఇతడు నా యందు కూడా దేవుని ఎందును నా ఎందును కూడా యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను నా మనసుని ఎంతో ఆనందింపజేసిన వాడుగా ఉన్నాడు కనుక ఇతనికి నా రాజ్యాన్ని కూడా నేను అప్పగిస్తున్నాను. నా రాజ్యం నా దగ్గర ఉండటం కంటే మన యొక్క ప్రజల యొక్క క్షేమ కొరకు ఇతని దగ్గర ఉండటమే మంచిది. కాబట్టి తక్షణమే ఇతనిని ప్రధానమంత్రిగా నియమించుటకు తగిన కార్యములు ఇప్పుడే వెంటనే ఏర్పాటు చేయము. ఇదే రాజు యొక్క ఆజ్ఞ, వెంటనే దాని కార్యములు జరిగించు. అలాగే రాజా, ఇష్టం రాజా. చప్పట్లతో ప్రధానిగా నియమింపబడ్డ మంత్రి కోసం చప్పట్లు కొట్టాలి. అతను చూడడానికి సాధువుగానే ఉన్నాడు, చాలా అల్పమైన వాడిగానే ఉన్నారు. అయితే అతడు రాజు విధించినటువంటి కట్టడలను రాజుకిని మరియు ప్రజలకిని దేవునికిని భయభక్తులు కలిగి ఉండటం వలన అతని స్థితి అల్ప స్థితిలో నుండి గొప్ప స్థితికి హెచ్చింపబడినది. కారణం ఏంటి అంటే అతడు కలిగి ఉన్న యథార్థత, అతడు కలిగి ఉన్నటువంటి నమ్మకం. హల్లెలూయా. మరొకసారి చప్పట్లతో దేవుని యొక్క నామమును ఘనపరుస్తున్నాము. స్కిట్ టీం వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. సో రాజుని మెప్పించడానికి, రాజు యొక్క హృదయాన్ని సంతోషపరచడానికి దొంగలు చేసిన కార్యం మీరు చూశారు. అలాగే కొండగెత్తి చేసినటువంటి పనులను ఆమె మాటల చేత ఎట్లా చిక్కులు పెట్టించిందో మీరు విన్నారు. దాని తర్వాత త్రాగుబోతూ ఎలాగునా మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలో వెళ్ళి రాజు హృదయాన్ని హత్తుకోవాలని చూశాడు. అలాగే పట్టు వస్త్రాలను సమర్పించిన వ్యక్తి కూడా తన దగ్గర ఉన్నది ఇచ్చి ఆ రాజుని సంతోషపరచకుండా రాజు దగ్గర ఉన్నటువంటి వాటిని దొంగిలించి రాజుని సంతోషపరచాలని చూశాడు. అయితే చివరిగా సాధువుగా ఉన్నటువంటి ఒక విశ్వాసిగా ఉన్నటువంటి దేవుని నమ్మినటువంటి బిడ్డ దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఏదైతే చేయాలో యథార్థంగా, అంటే యథార్థం అంటే ఉన్నది ఉన్నట్లుగా అతడు దేవుని గుణాలను కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేవుని గుణాలను అలాగే బయట ప్రదర్శించాడు, కనపరిచాడు. కాబట్టి అతని యొక్క క్రియలు, అతని యొక్క మాటలు, అతని యొక్క పనులు రాజుకి ఆనందం కలిగించింది. కాబట్టి అతడు ఆ ఆస్థానంలో రాజు తర్వాత ప్రధానమంత్రిగా నియమింపబడ్డాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ప్రార్థనకి కూడి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీకు నియమించినటువంటి పనులలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలను, హెచ్చింపును మనం చూడగలము. బైబిల్ గ్రంథంలో కూడా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని రాయబడి ఉంది. అది మాత్రమే కాదు, యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులలో పేతురు యేసు ప్రభుని, యేసయ్యా మేము మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నామే, మేము మిమ్మల్ని వెంబడించడం వలన మాకు ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి లాభం కలుగుతుంది అని దేవునిని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు, మీరు నా రాజ్యంలో ప్రధానులుగా, అనగా 12 సింహాసనం మీద కూర్చొని మీరు ప్రధానులుగా మీరు అక్కడ రాజ్యపాలన చేస్తారు అని అన్నారు. అదే మాట దేవుడు మనకి కూడా చెబుతున్నారు. ఎవరైతే దేవుని యందు నమ్మకంగా యథార్థంగా ఉంటారో వారు దేవుని యొక్క 2వ రాకడలో ఆయన రాజ్యంలో ఎత్తబడి అక్కడ ప్రధానులుగా దేవుడు మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, నమ్మకమైన వాడు. కాబట్టి ఆయనను నమ్మినటువంటి మనమందరం కూడా, మీరందరూ కూడా ఆ యథార్థాన్ని, నమ్మకాన్ని అన్ని స్థలాలలో కనపరిస్తే దేవుని యొక్క కీర్తి ప్రతిష్టతలు ప్రతి వారికి దక్కుతుంది. కాబట్టి ఈ స్కిట్ వేసినటువంటి టీంని ప్రభు దీవించాలని చప్పట్లతో దేవుని యొక్క నామాన్ని కనపరుచుకున్నాను. స్కిట్ టీం వాళ్ళందరికీ కూడా వందనాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఒకే ఒక 15 మినిట్స్లోనే టీం వాళ్ళు వైరాగ్యంగా దేవుని కొరకు మేము చేస్తాము అని వచ్చి ఇప్పుడే ఒక 15 నిమిషాల్లోనే వాళ్ళు నేర్చుకొని మీ మధ్యలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇందులో ఏదైనా తప్పుగా ఏదైనా ఉంటే దయతో మీరు మన్నించి మా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.